సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆకువీడికి వచ్చేటప్పటికి చెరుకుమిల్లి డాక్టర్ గారు ఆయన కిడ్నీ సెంటర్కి ఆయన డొనేట్ చేశారు మేడం. 50 లక్షలు మొత్తం ఎంటైర్ ఫెసిలిటీకి ఆ నూతన ఆసుపత్రి భవనం ఓపెనింగ్కి సత్యకుమార్ గారు వస్తున్నారు. 50 లక్షలు వారిని నేను అడిగి ఆ సెంటర్ మొత్తానికి మరణించిన వారి కుమారుడు కోడలు పేరు మీద ఒక అద్భుతమైన సెంటర్ ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో రాబోతుంది. అలాగే ఆ భవనం కూడా చాలా ఎక్స్ట్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసి ఆ పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ని ఇక్కడ హాస్పిటల్లో పక్కనే డంపింగ్ యార్డు నిత్యం భోగి మంటలు పక్కన. సో అందుకని దాన్ని కూడా తరలించడం జరిగింది. దాన్ని భవిష్యత్తులో అంటే ఒక నెల రోజుల తర్వాత ఒక పార్కుగా శ్రీ రఘురామకృష్ణరాజు గారు, కలెక్టర్ పశ్చిమ గోదావరి జిల్లా శ్రీమతి నాగరాణి గారు, ఎస్పీ గారు, వీళ్ళకు ఇచ్చేసిన ప్రజలు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో సుపరిణామం. ఉండి ఎమ్మెల్యేగా వారు రఘురామకృష్ణరాజు గారు గెలిచినప్పటి నుంచి పోలీస్ సమస్యల పట్ల ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఉండి పోలీస్ స్టేషన్లో కూడా పాత బిల్డింగ్లో ఉంటే దాన్ని వారు ఇనిషియేటివ్ తీసుకొని ఒక పాత బిల్డింగ్, గవర్నమెంట్ బిల్డింగ్ రిపేర్ చేయించి దాంట్లోకి మార్చారు. అంతేకాకుండా కాళ్ళ పోలీస్ స్టేషన్ కూడా కొత్త బిల్డింగ్లోకి మార్చడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అర్జెంట ఆకివీడు సర్కిల్ ఆఫీసు కొత్త బిల్డింగ్ ఇనాగరేట్ చేయించి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి కలెక్టర్ గారి సహకారంతో ఈరోజు వారు మాకు బిల్డింగ్ ఇచ్చారు. అంతేకాకుండా సర్కిల్లో ఉన్న 4 పోలీస్ స్టేషన్లకి దాదాపు ₹1 కోటి విలువ చేసే వాహనాలు మాకు ఇచ్చారు. దానికి ఎంతో మేము వారి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈ వెస్ట్ గోదావరి జిల్లా కొత్తగా ఫామ్ అయింది భీమవరం హెడ్ క్వార్టర్స్గా. కొద్దిగా పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు వెనకబడి ఉంది. సో ఉండి ఎమ్మెల్యే గారు మాకు అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్తున్నారు. డిప్యూటీ స్పీకర్ గారు పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, డిపిఓ, ఎస్పీ ఆఫీస్ కానీ అన్నిటికి కూడా వారు సహకరిస్తామని మాకు చెప్పారు. దానికి వారు ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాము. సో భవిష్యత్తులో కూడా మేము వారు ఇంత చేస్తున్నారు కాబట్టి పోలీస్ శాఖ బాగా పనిచేయాలి, శాంతి భద్రతల నేరాలు కంట్రోల్ చేయాలని చెప్తున్నారు. వారికి ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తామని వారికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.